మీ మధ్య ఇప్పుడు 4 నెలలు అయి నీళ్ళు లేక మాకైతే బోర్ లేదు, బావి లేదు, తాగడానికి ఏ సమస్యలు మాకు లేవు. ఫిల్టర్ నీళ్ళు కూడా మాకు రావు, ట్యాంకీలు మాకు రావు. మేము ఏ రీతిగా మేము 3 నెలల నుంచి నీళ్ళు లేకుండా ఉండాలి సార్. మాకు తాగడానికి నీళ్ళు లేవు, ప్రజలకు నీళ్ళు లేవు, ఏం చేసినా నీళ్ళు లేవు. మరి పెళ్ళిళ్ళు వస్తే నీళ్ళు లేవు. ఏం చేయాలి సార్? మరి మా ఊరు ఎన్ని రోజులకి ఒకసారి నీళ్ళు వస్తాయి? ఓట్లు వేయించుకుంటారు, అన్ని చేస్తారు, ఓట్లు వేయించుకుంటారు. మరి ఇది వస్తుంది అది వస్తుంది అంటే మా గ్రామానికి ఏ వస్తువు బాగా చేసలేదు. నీటి సమస్యలు చాలా పొదుపు ఉండదు మాకు. నీటి తొలగించాలనే మేము అడుగుతున్నాం సార్. ఇంతమంది వచ్చి మాకు నీళ్ళు లేక తినేక అన్నం తెచ్చి చేతిలో కూడా నీళ్ళు లేవు. 3 నెలలు సార్, దాదాపు 4 నెలలు అవుతుంది సార్. ఎవరు రాలేదు మా దగ్గర. చెప్పినాం సార్, చెప్పినా వస్తామంటారు. అప్పుడు జోలాపురం పోతాయి, మలవేలకు వస్తాయి. మా ఊరు మధ్యలో అంటే అభ్యాసాలు తక్కువ చూస్తున్నారా? ఏమన్నా తక్కువ చూస్తుంటే మా దగ్గర తక్కువ చూస్తుంటే మా దగ్గర ఏ అవసరం లేదు. మీరు మాకు దేవుని సరిగా చేస్తున్నారు, అన్ని చేస్తారు కానీ మాకు ఏం నీళ్ళు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, ఆసుపత్రులు లేవు. అవన్నీ లేకుండా చేస్తున్నారు. మేము అక్కడ నీళ్ళు కావాలి, మాకు నీళ్ళు సమస్య. మీరు ఇంతకుముందు అధికారులకు చెప్పారా? దాదాపు 3 నెలల కాలం పడిపోయింది. 3 నెలలు సార్ మా ఊరు నీళ్ళు లేక. ఒకవేళ సాయంత్రం అంటే బండి వేసుకొచ్చుకున్నారు. ముసలి ముట్టుకు ఏం తాగాల, ఎట్టు తెచ్చుకొని తాగాల, పరిస్థితి ఏమిటి? అది మాకు నిష్కర్మ కావాలి. మాకు ఎంత జరగాలనే వచ్చినాం. అధికారులు వెంటనే మాకు నీళ్ళు వెళ్ళే సమస్యలు చేయండి. మీ పేరు? నా పేరు ప్రేమిలం సార్. ఊరు కొట్టాల, ఏమో కొట్టాల మాది. మాకు నీళ్ళు ఇంతవరకు 65 రోజులు అయింది. ఇంతవరకు కూడా నీళ్ళు రావడం లేదు. మా మీద దయ ఉంచి అధికారులను వెంటనే మాకు నీళ్ళు తొలగించాలని మనం చేస్తున్నాము. ఇంతవరకైనా మలుగువేలకి జోరాపురంకి నీళ్ళు వస్తున్నాయి కానీ మలుగువేల కొట్టాలకి కేవలం దళితులని చిన్న చూపుతోనే మా ఊరికి ఇంతవరకైనా 65 రోజులు అయింది. అడి కాపులు కాసినా కానీ ఒక్క చుట్టూ నీళ్ళు రావడం లేదు. దయచేసి మా పైన అధికారులు మాకు నీళ్ళు ట్యాంకర్లను పెట్టి మాకు నీటి కొరతను దాహం తీర్చమని మనం చేస్తున్నాము. మా మీద దయ ఉంచి దళితులను చిన్న చుట్టూ అధికారులను ఇద్దరు పోతున్నారో మరి మాకైతే తెలియదు కానీ మేము కష్టపడి పని చేస్తూ కరువు పని పోయి వచ్చి నీటి కొరతను ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు ఇబ్బంది పడుతున్నాము. మా మీద దయ ఉంచి నీళ్ళు ఇస్తామని మనం చేస్తున్నాము. మీరు ఇంతకుముందు అధికారులకి చెప్పారా? అధికారులకు చెప్పినాము. పగలిపోయిందని ఫోటోలు మాత్రం పెడుతున్నారు కానీ ఇంతవరకు మాకు మాత్రం రెస్పాన్స్ లేదు సార్. అది ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని రోజులకు వస్తారు నీళ్ళు ఇస్తున్నారు? మాకు ఇంతకుముందు వారం కోతలు వస్తుండే. సరేలే వారం కోతలు వస్తుందని మేము అడ్జస్ట్ చేసుకున్నాము. ఒకరికి కుళాయి ఎత్తుకోవడం ఒకరికి 6 పిల్లలక మేము తల్లి పిల్లలక అందరూ పట్టుకోబోతున్నాము. ఇప్పుడు దాదాపు 2 నెలలు అయింది. ఇంతవరకు ఒక సుక్క నీళ్ళు కానీ రావడం లేదు మలవేల కొట్టాలకి. మీ పేరు? నా పేరు భాస్కర్. ఎవరు? మలవేల కొట్టాల మండలంలో దాదాపుగా నియోజకవర్గం మొత్తం కూడా మరి ఎండాకాలం నీటి ఎద్దడి అనేటువంటిది ఏర్పడడం జరిగింది. మరి ఉన్నతాధికారులు మరి ఎంత చెప్తున్నా కూడా మరి ఎండాకాలంలో నీటి కొరత అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి జాగ్రత్త పడండి, నీటి ఎద్దడిని అదుపు చేయడానికి మీరు ముందస్తు చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఉన్నతాధికారులు ఎంత చెప్పినా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మరి పట్టణంలోని ఆలూరు పట్టణ కేంద్రంలో దాదాపుగా మరి 20 రోజులకి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామాల్లో అయితే దాదాపుగా 45 రోజుల్లో 50 రోజులైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి రాత్రింపగలు కూడా కాపలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి వలసలు ఉపాధి కోసం కాదు నీళ్ల కోసం పోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడడం జరుగుతోంది. మరి ఉన్నతాధికారులు ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఫల్యం వల్ల ఈరోజు గుక్కడి మంచినీళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి మరి అధికారులది ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ నీటి ఎద్దడిని పరిష్కారం చేయాలి. మరి వీలైతే ట్యాంకర్ల ద్వారా కూడా ఇమీడియట్గా ఇప్పుడు నీటి సరఫరా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ సభ్యుడు షాకిర్.